సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు ఇట్లాంటి గ్రామీణ క్రీడలు జరగటం అనేది అనాదిగా ఉంది. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఇప్పుడు కొత్తగా మనం ఏర్పరచుకున్న డెమోక్రటిక్ సొసైటీలో రకరకాల చట్టాలు, ఉమ్, ఆ, వీటికి వీటిని ఎంతవరకు మనం చేయొచ్చా, ఈ పందాలు వేయొచ్చా లేదా అనే దాని మీద కొంత మీమాంస ఉంది. సంబంధించిన ఈ అంశాల మీద మనతో మాట్లాడటానికి రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటి కోళ్ల పందాలు చట్టబద్ధమా, చట్టబద్ధం కాదా, సాంప్రదాయాన్ని చట్టబద్ధాన్ని ఎట్లా చట్టబద్ధతని ఎట్లా మనం సమన్వయం చేసుకోవాలని తెలుసుకుందాం. నమస్కారం అండి పూర్ణచంద్ర గారు. నమస్కారం అండి. ఈ వేడిక ఏమైందంటే మన చట్ట ప్రకారం అది నేరం కింద పరిగణించాం. అంటే రెగ్యులేట్ చేయటం మానేసి దాన్ని క్రిమినలైజ్ చేయటం మొదలు పెట్టాం అనమాట. చట్ట ప్రకారం నేరం అని చెప్పి మళ్ళీ ఊళ్ళల్లోకి వచ్చి గ్రామాల్లోకి వచ్చేటప్పటికేమో ఆ స్థానిక పరిస్థితులు మరి చట్టానికి వ్యతిరేకంగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తారు. మాకు ఇది ఎప్పటి నుంచో సాంప్రదాయం ఉందండి, మీరు ఆపండి అని. ఈ ఈ ఒత్తిడి తెచ్చే బదులు వీళ్ళందరూ అసెంబ్లీలో కూర్చుని ఓ చట్టాన్ని పాస్ చేయొచ్చు. ఇదేమి ఆ ప్రపంచంలో ఎక్కడా జరగందేం కాదు. ఇప్పుడు అదే. చాలా దేశాల్లో ఈ కోడి పందాలు ఉన్నాయి. మన ఫిలిప్పీన్స్ లో కానీ, పెరు, మెక్సికో లాంటి దేశాల్లో ఈ కోడి పందాలు చట్టబద్ధత కల్పించారు. ఎందుకంటే అది ట్రెడిషనల్ స్పోర్ట్ కింద దాన్ని కన్సిడర్ చేశారు. కన్సిడర్ చేసి దాన్ని పర్మిట్ చేశారు. ఇప్పుడు మనం ఏంటంటే రెగ్యులేట్ చేయటం మానేసి దాన్ని అణిచివేయటం అనేది చేస్తాం. అక్కడ తేడా వస్తుంది. అదే కొన్ని కంట్రీస్లో, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, కొన్ని పరిమితమైన ప్రాంతాల్లో దీన్ని కల్చరల్గా ఉన్నదాన్ని అలౌ చేశారు. ఇట్లా మన దేశంలోనే మనం చూసుకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో, తమిళనాడులో, అక్కడక్కడ కేరళలో, కర్ణాటకలో, ఒడిస్సాలో, వెస్ట్ బెంగాల్లో ఈ కోడిపందాలు జరుగుతూ ఉంటాయి. కోడిపందాలే కాకుండా మీరు తమిళనాడులో చూశారు, జల్లికట్టు అవును. నడుస్తూ ఉంటుంది. అది ఆ జల్లికట్టును కూడా ఈ చట్టపరంగా నిషేధించేటప్పటికి ప్రజల వల్ల తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. అవునండి. ప్రభుత్వాలు కూడా దానికి, ఆల్ పార్టీస్ అందరూ కూడా ప్రజలకి సపోర్ట్ చేశారు. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా జల్లికట్టు జరుగుతూ ఉంది. అవును. నేను అనేది ఏంటంటే ఈ శాసనకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ రూరల్ స్పోర్ట్ ఏదైతే ఉందో కొంత సమయంలోనే, ఇది ఏడాది పొడుగునా జరగటం కాదు. ఒక సంక్రాంతి సమయంలో కానీ, ఈ పండగ సందర్భంగా కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో దీన్ని అలౌ చేయాల్సిన అవసరం ఉంది, రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. లైసెన్సింగ్ ఫీ పెట్టుకుని ప్రభుత్వం కూడా కొంత ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. గ్యాంబ్లింగ్ ని, బెట్టింగ్ ని నిషేధిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలా? లేకపోతే ఇది ఈ 3-4 రోజులు కూడా పోలీస్ అధికారులు కూడా ఏం చేస్తారంటే ఏం చేయలేక వదిలేస్తారు ఈ ఏరియాలో. సో అవును. సంక్రాంతి ముందు, సంక్రాంతి తర్వాత జరగకుండా ఉండటానికి మరి మా పోలీస్ అధికారులు ప్రయత్నిస్తూ ఉంటారు, కేసులు పెడతా ఉంటారు. సంక్రాంతి 3-4 రోజులు మాత్రం అవాయిడ్ చేస్తారు. అంటే ఇలా అవాయిడ్ చేసే బదులు అది కూడా ఏమవుతుందంటే లోకల్ గా ప్రాంతాల్లో ఆయా పోలీస్ అధికారులకి ఒక రకంగా అన్డిక్లేర్డ్ పవర్ ఇస్తున్నాం. అది కూడా కరెక్ట్ కాదు. అదే. దానివల్ల ఏమవుతుందంటే అవినీతికి దార దారులు వేసినట్టు అవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి వాటిని, ఒక ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి, ఇక్కడే కాదు వేరే దేశాల్లో కూడా దీన్ని అలౌ చేస్తున్నప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కోట్ చేస్తూ చట్టం తగిన విధంగా చేయాలి. లైసెన్స్డ్ కాక్ ఫైట్స్ అనేది ఏర్పాటు చేయాలి. ప్రజలకి ఏదైతే ట్రెడిషనల్ గా వస్తుందో దాన్ని మనం అణిచివేయకూడదు. మనం పల్నాటి యుద్ధం మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే, పల్నాటి యుద్ధంలో పెద్ద యుద్ధాన్ని నివారిస్తారు కోడి పందాల ద్వారా. కోడి అవును. పందాలు ఓడిపోవటం, గెలిపోవటం బట్టి వాళ్ళు రాజ్యాన్ని వదిలేసుకుని వెళ్ళిపోతారు. అంటే ఒక రకంగా అదే. చూడాల్సి వస్తే ఈవెన్ ఆ పల్నాటి యుద్ధాన్ని లెక్క తీసుకుంటే జన నష్టం పోయి, జన నష్టం, మరి ఆస్తి నష్టాలు పోయి ఓన్లీ ఒక కోడి వరకే పరిమితం అవుతుంది ఆ నష్టం. చట్టసభలు ఎందుకున్నాయి? ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఒక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటానికే కదా ఈ చట్టసభలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మరి అవి చేయకుండా
మీరు చట్టం చేసినా చేయకపోయినా ఇల్లీగల్ గా కంటిన్యూ అవుతుంది కదా, మరి అది అనవసరమైన క్రైమ్ అవుతుంది కదా. యూ హ్యావ్ క్రిమినలైజ్ ఏ నార్మల్ సోషల్ యాక్టివిటీ, నార్మల్ కల్చరల్ యాక్టివిటీ. స్టేట్ హ్యాస్ క్రిమినలైజ్డ్ ఇట్. ఇట్స్ రాంగ్. ఇప్పుడు అదే ఇప్పుడు కోడికి కత్తి కడితే ఇప్పుడు అది చట్ట వ్యతిరేకం, కోడికి కత్తి కట్టపోతే అది పర్లేదని అంటారు. అదేంటండి అది దానికి సంబంధించి? ఇవి చిన్న చిన్న తేడాలు. కత్తి కట్టకుండా పందాలే ఉండవు. అదే కోడికి కత్తి కట్టకపోతే కోడి పందెం ఎక్కడ ఉంది చెప్పండి. అదే దాన్ని ఏదో లా పాయింట్ తీయటం తప్పిస్తే ఎక్కడా అవి జరిగే వ్యవహారాలు ఏమి ఉండవండి. కోడి మామూలుగా కొట్లాడుకుంటే కత్తి లేకుండా ఉంటే క్రుయల్టీ లేదని, అంతే కదా. అంతకన్నా ఏమైనా అర్థం ఏముంది అందులో అర్థం? కత్తి కట్టకుండా ఎక్కడ జరుగుతుంది చెప్పండి. ఇంకొకటి, ఇప్పుడు గ్యాంబ్లింగ్ చట్టం అనేది కోడి పందాలకు ఏ రకంగా వర్తిస్తుందండి? ఆ గ్యాంబ్లింగ్ చట్టం అంటే ఇప్పుడు బేసికల్ గా వీళ్ళు వర్తించేది గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని అంటారు కదా. అదే సో దీనిలో ఈ బెట్టింగ్ జరుగుతుంది కాబట్టి, ఈ బెట్టింగ్ లో గేమ్ ఆఫ్ స్కిల్ ఏం లేదు కాబట్టి, గేమ్ ఆఫ్ ఛాన్స్ కాబట్టి ఈ గ్యాంబ్లింగ్ సెక్షన్స్ అనేది అప్లై చేయటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే నేను అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్ ఫైట్స్ ఒకటి, రెండు గ్యాంబ్లింగ్ రెండో అంశం. అదే ఈ రెండు అంశాల్లో చేయాల్సింది ఏంటంటే కాక్ ఫైట్స్ పర్మిషన్ అనేది రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. గ్యాంబ్లింగ్ ని కొన్ని దేశాల్లో బంద్ చేశారు. సో గ్యాంబ్లింగ్ ని బ్యాన్ చేయండి, బెట్టింగ్ ని బ్యాన్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్కారం.